శ్రావణ శుక్రవారం రోజున ఈ తప్పులు చేయడం వల్ల జీవితాంతం కష్టాలే. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుందంట. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువై మనం చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మీ పూజకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పట్టి జీవితాంతం అష్టకష్టాలు అనుభవిస్తారంట. శుక్రవారం పూజ చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలంట. మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం, రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు. వెన్న అంటే లక్ష్మీ ప్రసాదం కాబట్టి వెన్నని ఈ రోజున కరిగించకూడదు. అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేయకూడదు. నలుపు రంగు బట్టలను వేసుకుంటే మీకు ఏలినాటి శని దోషం పడుతుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు. ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మీదేవి లేని ఇండ్లు డబ్బు కష్టాలతో నిండి ఉంటుంది. శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదంట. శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో నుండి తాళిబొట్టును తీయకూడదు. అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు. స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శ్రావణ శుక్రవారం నాడు కంటతడి పెట్టకూడదు. శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవ్వరికి ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది. శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే శుక్రవారం నాడు ఇంట్లో బూజులు దులపకూడదు. శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక తమలపాకును పెట్టి దాని మీద ₹1 బిళ్ళను పెట్టి మీ లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. తర్వాత ఈ ₹1 బిళ్ళను తీసి మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. శ్రావణ శుక్రవారం నాడు కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందంట. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమైతే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్యాభర్తలు గొడవ పడకండి. శ్రావణ శుక్రవారము మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టదు. ఈ రోజున భార్యాభర్తలు గొడవ పడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది. అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా 2 ఎండు ఖర్జూరాలను పెట్టండి. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరనుకున్న ఎలాంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయంట. శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి. తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. శ్రావణ శుక్రవారం రోజున
ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి సంపద దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో బూజులు దులపకూడదు. శుక్రవారము తలలో పేలు చూడరాదు. ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. శుక్రవారం పూజ చేసేవాళ్ళు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును వెయ్యండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.